భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా 7వ రోజు స్వామివారు శ్రీరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామ అవతారంలో ఉన్న స్వామివారిని మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు. సూర్యగ్రహ బాధలున్నవారు రామావతారాన్ని దర్శించడం వల్ల ఆ బాధల నుండి విముక్తి పొందుతారని భక్తుల విశ్వాసం. మనకి రామావతారం భగవానుడు ధరించినటువంటి అవతార కోటిలో మానవాళికి అత్యంత సన్నిహితమైనటువంటి అవతారంగా కొనియాడబడుతున్నది. రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడిగా విఖ్యాతి చెందినటువంటి వ్యక్తి సౌఖ్యం కన్నా ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని అనుకున్నటువంటి ధర్మం పైనే పెద్దపీట వేసినటువంటి అవతారంగా మనకి రామావతారం కొనియాడబడుతున్నది. అలా మనకి కొనియాడబడేటువంటి రామచంద్రమూర్తిని ఆరాధించటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఐశ్వర్యం రామపూజనాథ్ అని చెప్పినట్లుగా రామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల గొప్పనైనటువంటి ఐశ్వర్యం చేకూరుతుందిట. అంతేకాకుండా ఆదర్శ ఆరాధ్యాల కలబోతైనటువంటి వాడు రామచంద్రమూర్తి మాధవత్వాన్ని అంతర్గతంగాను మానవత్వాన్ని బహిర్గతంగాను చేసి ఇలా దేవమానుష లీలను చూపించి మాయా మానుష పురుషోత్తముడిగా విఖ్యాతి చెందినటువంటి రామచంద్రమూర్తి ఈనాడు మనకి రామరూపంలో తన నిజ రూపంలో దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు. ఇలా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని దర్శించడం వల్ల సూర్యగ్రహ సంబంధమైనటువంటి బాధలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయని చెప్పడం జరిగింది. మనకి రామచంద్రమూర్తి యొక్క నామం తారకంగా, ఆయన యొక్క మంగళ రూపం ఉపాస్యంగా, ఆయన ఘన చరిత్ర మనకి పారాయణగా కొనసాగుతుందయ్యా అంటే ఈ మూడిటి యొక్క కలబోతే మనకి రామచంద్రమూర్తి ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతారు. అటువంటి దివ్యమైనటువంటి రామచంద్రుడిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. మనకి